హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మీ దగ్గర బైక్ ఉండి ఆర్సీ ఉండి మీకు డ్రైవింగ్ వచ్చి ఉంటే మీరు పర్ మంత్ 25,000 వరకు సంపాదించుకోవచ్చు. సో మనలో చాలామంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్. సో వాళ్ళు ర్యాపిడో క్యాప్టెన్ అనే యాప్ని యూజ్ చేయొచ్చు. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఈజీగా పర్ మంత్ 25,000 సంపాదించుకోవచ్చు. సో చేయాల్సింది ఏంటి అంటే, మనకు క్యాబ్స్ ఉంటాయి చూసారా, ఓలా క్యాబ్స్, తర్వాత వచ్చేసి ఊబర్ అని. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పర్సన్ని పికప్ చేసుకుంటారు, వాళ్ళు పెట్టిన డెస్టినేషన్ తీసుకెళ్ళి దించుతూ ఉంటారు. సో దానికి వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. కాకపోతే దాంట్లో ఏం కావాలి, మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, కార్ ఉండాలి. సో చాలా ఎక్స్పెన్సివ్ అవి. సో ఎలాగైతే ఓలా ఊబర్ పనిచేస్తుందో ఈ ర్యాపిడో యాప్ కూడా అలానే పనిచేస్తుంది. కాకపోతే దీనిలో మనకు కార్ అవసరం లేదు, బైక్ ఉంటే సరిపోతుంది. సో బైక్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, చూడండి, మనకు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా క్లియర్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు, చిన్న చిన్న సందులో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా. సో ఇదొకటి. ప్లస్ మనలాంటి వాళ్ళకు, అంటే ఎవరైతే క్యాప్టెన్స్ ఉంటారో, ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో, సో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అన్నట్టు మనీ ఎర్న్ చేసుకోవడానికి. సో మీరు ఏ టైం కావాలంటే ఆ టైంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకే అని టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు రాత్రి వీలైంది అనుకోండి, యాప్లోకి వెళ్ళేసి మనం రాత్రి టైం ఆన్ చేసుకుంటే మనం రాత్రి ట్రిప్స్ పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా మార్నింగ్ కావాలంటే మార్నింగ్స్ పెట్టేసుకోవచ్చు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లేకపోతే అన్ఎంప్లాయీస్ ఉంటారో, పార్ట్ టైంగా జాబ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రజెంట్ ఇది హైదరాబాద్, విజయవాడ, తర్వాత విశాఖపట్నంలో నడుస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన బ్రాంచ్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా, అంటే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చూపిస్తాను ఎలా యాప్లో రిజిస్టర్ అవ్వాలి అని. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా డైరెక్ట్ మీరు వెళ్ళి ఆ బ్రాంచ్లోకి వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు, ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత దానికి సంబంధించి పేమెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో మీరు ఇంకేమేమి చేయాల్సి ఉంటుంది అనేది మొత్తం వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే చాలా పాపులర్ అయింది, చాలా ప్లేసెస్లలో దీన్ని యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్కి వచ్చింది. మెల్లిమెల్లిగా అన్ని సిటీస్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా యూనిక్ కాన్సెప్ట్. కార్స్ ఏం అవసరం లేకుండా బైక్స్ అయితే అందరి దగ్గర ఉంటుంది. 100cc కంటే ఎక్కువ ఉండే బైక్ ఉంటే సరిపోద్ది. మనకు యాక్టివా ఉంటుంది కదా, యాక్టివా ఉన్నా సరిపోద్ది. సో మనకు డ్రైవింగ్ వచ్చేసి మనకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఉన్నట్టయితే మనం ఆరాంగా జాబ్ చేసేసుకోవచ్చు. సో పేమెంట్ కూడా మన లిమిట్ రీచ్ అయిన వెంటనే ఆటోమేటిక్ మనకు రిడీమ్ అవుతూ ఉంటుంది. సో చాలా యూనిక్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా, ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో, మన చుట్టుపక్కల చాలా మంది చూస్తూ ఉంటారు కదా జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, సో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. ఓకే, సో మరి ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, గెట్ స్టార్టెడ్ అనే బటన్ చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని లాంగ్వేజ్ అడుగుద్ది. సో మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇంగ్లీష్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చేసి మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ తీసుకుని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుద్ది. అంటే మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో సేవ్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ని క్యాప్చర్ చేయమని అడుగుద్ది. అంటే మన ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసేసి ఫోటో క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో దాని ఫోటోని క్యాప్చర్ చేయమని అడుగుద్ది. ఓకే, సో మీ దగ్గర ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోని క్యాప్చర్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ది దాన్ని కూడా ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుద్ది. దాన్ని కూడా క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ఆర్సీ ఉంటుంది చూసారా, ఆర్సీని కూడా ఫోటో క్యాప్చర్ చేసేసి ఆర్సీ నెంబర్, తర్వాత వచ్చేసి వెహికల్ కలర్ కూడా తీసేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఏ లొకేషనో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ వన్ ప్రెస్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మనకు ఎక్కడి నుంచి, అంటే విజయవాడనా, విశాఖపట్నమా, హైదరాబాద్, మీరు ఏ సిటీ అయితే ఆ సిటీని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసేయండి. కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఇది 24 hours టైం పట్టుద్ది యాక్టివేట్ అవ్వడానికి. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ నౌ బటన్ ప్రెస్ చేసేసి వీళ్ళతోటి కాల్ మాట్లాడవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్టెన్స్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా వీళ్ళ రిప్రజెంటేటివ్ తోటి మీరు మాట్లాడడానికి ఇక్కడ మీకు చాట్ విత్ అస్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి మీరు వాళ్ళతోటి చాట్ చేసి మీకు సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీరు యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఒకటి ఆటో యాక్సెప్ట్, ఒకటి మై రూట్ బుకింగ్. ఒకటి ఈ ఆటో యాక్సెప్ట్ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది
ఏమవుద్ది అంటే మీకు ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయే లోపలనే ఇంకొక ఆర్డర్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అలా కాకుండా మీరు డిసేబుల్ చేసి పెట్టుకుంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది, మనం మాన్యువల్గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది ఆటోమేటిక్ మనకు ఆర్డర్ని యాక్సెప్ట్ చేసేస్తుంది, మనం ఒకవేళ డ్రాప్ చేసే లోపు ఇంకొకటి వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇంకొకటి మై రూట్ బుకింగ్ అని ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడో లాంగ్ డ్రైవ్ అంటే మీకు ఎక్కడో లాంగ్ బుకింగ్ వచ్చింది అనుకోండి, సిటీ అవుట్స్కట్స్లో వచ్చింది. ఓకే, సో అది మీకు లాస్ట్ రైడ్ అనుకోండి, రాత్రిపూట వచ్చేటప్పుడు మీకు మళ్ళీ వేరే రూట్లో బుకింగ్ అవ్వకుండా మీరు ఇంటికి వచ్చే దారిలోనే మీ ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే మీరు ఇంటికి వచ్చే రూట్లోనే. సో అటువంటప్పుడు ఒక బుకింగ్ పికప్ చేసుకొని వెళ్ళాలి అంటే సో అటువంటప్పుడు అండి మై రూట్ బుకింగ్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళే దారిలోనే మీకు ఆ బుకింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్లో డేటా ఆన్ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్లో ఉన్నారు అంటే ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది, మీరు దీన్ని ఆఫ్ కావాలంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు వర్క్ చేయనప్పుడు. ఓకే, సో మీకు ఒక ఆర్డర్ వస్తే చూసారా, అంటే ఎవరైతే కస్టమర్ మీకు రిక్వెస్ట్ పంపిస్తాడో, ఆర్డర్ వేస్తాడో, ఆర్డర్ ప్లేస్ చేస్తాడో, సో ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది అన్నట్టు ఆర్డర్ వచ్చినట్టు. ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, మీకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు యాక్సెప్ట్ బటన్ చూసారా, సో ఈ యాక్సెప్ట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ కస్టమర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ లొకేషన్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, లేదా మనం కస్టమర్ కాల్ కూడా చేయొచ్చు. తర్వాత చూడండి, మీకు ఇక్కడ నావిగేషన్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తే ఆ రూట్ చూపిస్తూ ఉంటుంది, ఎలాగైతే మనకు ఓలా క్యాబ్లో చూపిస్తుందో. ఓకే, తర్వాత మనం ఆ కస్టమర్ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనం అతనికి కాల్ చేయొచ్చు అని చెప్పాను కదా. కాల్ చేసిన తర్వాత మీరు అతను వచ్చిన తర్వాత ఇక్కడ అరైవ్డ్ అనే బటన్ చూసారా, దీన్ని స్వైప్ చేయండి. కస్టమర్ని కాంటాక్ట్ అయిన తర్వాత మనం అతనికి ఒక హెల్మెట్, తర్వాత వచ్చేసి హెయిర్ బ్యాగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి స్టార్ట్ ట్రిప్ అని చూసారా, ఈ స్టార్ట్ ట్రిప్ని మనం స్వైప్ చేసే వెంటనే మన ట్రిప్ అనేది స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన తర్వాత చూడండి, మనం డెస్టినేషన్కి దించిన తర్వాత అతన్ని ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ట్రిప్ అని ఉంటుంది. ఓకే, సో ఈ కంప్లీట్ ట్రిప్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఏ బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కస్టమర్ దగ్గర నుంచి. రెడ్ కలర్లో ఉంది, వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న దాంట్లో వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మన అకౌంట్లో బ్యాలెన్స్ వస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ అనేది లిమిట్కి, వాళ్ళు పెట్టిన లిమిట్కి రీచ్ అయిన వెంటనే ఆటోమేటిక్ రిడీమ్ అయిపోద్ది. సో దీనికోసం మళ్ళీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం రిడీమ్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ రిడీమ్ అయిపోయి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు క్యాప్టెన్ కేర్ అని ఉంటుంది. దీన్ని మనం ట్యాప్ చేసేసి మనం డైరెక్ట్ వీళ్ళతోటి మాట్లాడవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యాక్స్ ఉంటుంది, ఫ్యాక్స్లోకి వెళ్ళేసి మనం చదువుకొని అర్థం చేసుకోవచ్చు. లేదా ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆ అడ్రస్లోకి వెళ్ళేసి, అంటే ఈ ఆఫీస్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం మంచిది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనం పార్ట్ టైంలో మనీ ఎర్న్ చేసుకోవడానికి ద బెస్ట్ వే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.